హాయ్ అండి. మన వీడియోలో ఇప్పుడు వర్షం పడింది కదండి, బాగా చల్లగా ఉంది. మా పిల్లలైతే అమ్మ ఏదైనా తినడానికి స్నాక్స్ ఉండమ్మా అని అన్నారు. ఇప్పుడైతే ఏం లేవండి ఇంట్లో వండడానికి. నేనైతే ఇడ్లీ పిండి కొంచెం తీసుకున్నానండి ఫ్రిడ్జ్లోది. తర్వాత మైదా పిండి గోధుమ పిండి కలిపి తీసుకున్నానండి. ఈ పిండి వేసేస్తున్నాను. కాస్త జీలకర్ర అండి, అల్లం ముక్కలండి, ఉల్లిపాయలండి, పచ్చిమిరపకాయ ముక్కలండి, అలాగే కరివేపాకు అండి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కొత్తిమీర ఉంటే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర అయితే లేదు. తగినంత సాల్ట్ వేసుకోవాలండి, రుచికి సరిపడి వేసుకుంటే సరిపోయింది. మొత్తం హ్యాండ్తో కలుపుకుంటే చాలా ఎక్కడ కొంచెం వాటర్ వేసుకొని కొంచెం టైట్గా కలుపుకోవాలండి. మనం బోండాకి ఎలా కలుపుతామో అలాగే కలుపుకోవాలి. ఇగండి ఇలా కలుపుకోవాలి, ఎంత లూజ్గా ఉండాలండి. ఆయిల్లో వేసేటప్పుడు చిన్న చిన్న పునుగుల్లాగా. మనకు పెద్ద సైజు కావాల్సిన మన ఇష్టం, చిన్న సైజు కావాల్సిన మన ఇష్టం. చిన్న పిల్లలకైతే చిన్న సైజు వేస్తే ఇష్టపడతారు కదా ఫ్రెండ్స్. ఇలాగే చేయండి. ఆయిల్ వీటెక్కింది. సిమ్లో పెట్టుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుంటే సరిపోయింది. మా విజయనగరం జిల్లాకండి 4 రోజుల నుంచి అండి తుఫాను అలా పడతానే ఉందండి. వేగినవన్నీ ఇలా సైడ్కి తీసుకొని ఇలా ప్లేట్లో వేసుకుని ఇలా గోల్డ్ కలర్లో వచ్చేటప్పుడు ఇలా పక్కకు తీసి ఇవ్వాలండి. మనకి అప్పటికప్పుడే మరి ఏదైనా స్నాక్స్ తినాలి అనిపించేటప్పుడు ఏముంటాయండి, సడన్గా ఏదైనా ఇంట్లో పిండి లేకపోయినా ఇబ్బంది. మరి పిల్లలు మారం చేస్తారు. అటువంటప్పుడు ఇలా ట్రై చేసి పిల్లలు పెట్టండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మనకి లేడీస్ తొందరగా వంట కూడా అయిపోయిద్దండి. ఇలాగే ఇవి అయ్యాక ఇలా చిన్న చిన్న వేసుకుంటే, నేనైతే సోలాగుండ కూడా వేయలేదండి. మన ఇష్టం, అది వేసుకునే మన ఇష్టం. కొంచెం గుల్ల వస్తుంది అనమాట లూజ్గాను సోలాగుండ వేస్తే. ఇదండి ఫ్రెండ్స్, ఇడ్లీ పిండితో చాలా ఈజీగా అప్పటికప్పుడే పునుగులండి. దీనికి కొబ్బరి చట్నీ అండి, నిమ్మ చెక్క, ఆనియన్స్ వేసుకొని తింటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. చల్లగా ఉంది కదా వాతావరణం, ఈవినింగ్ టైంలో చాలా టేస్ట్. పర్లేదు ఇగండి, మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి.